అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజైన్. ఈరోజు బ్రెడ్ తోటి చాలా త్వరగా, ఈజీగా అయిపోయే డెసర్ట్ చేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. దీనికి ఏమేం కావాలో, ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని నేను ఇక్కడ 2 కప్పులు పాలు పోసుకుంటున్నానండి. మీరు గమనించినట్టయితే పాలు పోయబోయే ముందు గిన్నెలోకి నేను నీళ్ళనేది యాడ్ చేశానండి. ఇలా చేయడం వల్ల మనకి పాలనేవి మాడకుండా ఉంటాయి. ఇక్కడ నేను ఒక పావు కప్పు పంచదార వేసుకుంటున్నానండి. మీకు తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పంచదార కరిగి పాలకు పొంగు రావాలండి. పాలు పొంగొచ్చేలోపు ఇక్కడ ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే అరకప్పు నీళ్లు వేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి పోసేయకండి నీళ్లు. కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. పాలు కూడా పొంగొచ్చేసినాయండి. కొంచెం కొద్దిగా వేసుకుంటూ కలిగి పెట్టుకోవాలి. కలపడం ఆపొద్దండి, కింద మాడిపోతుంది మనకి కస్టర్డ్ పౌడర్. కొద్దిగంత యాలకుల పొడి వేసుకోండి ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఒక పొంగు రావాలండి మనకి. మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదండి. మీడియంలో ఉండాలి మనకి. కొంచెం సేపు అయితే మనకు కొంచెం చిక్కబడుతుందండి. ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఇలాగ వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకున్నానండి. అలాగే బ్రౌన్ పార్ట్ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ 7 నుంచి 8 వరకు. వీటన్నిటిని నేను ఇక్కడ ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఎక్కడ గ్యాప్ లేకుండా బౌల్లో పెట్టేసుకోవాలి. పైనుంచి ఇక్కడ నేను మనం చేసి పెట్టుకున్న మిల్క్ కస్టర్డ్ని వేసేసుకోవాలి. వేడిగానే వేసుకోవాలండి, అప్పుడే మనకి బ్రెడ్ పీల్చుకుంటుంది. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇలా మీరు వేసుకోవాలి. పైనుంచి నేను కొద్దిగాన్ని ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. యాపిల్, బనానా, పొమిగ్రనేట్. మీ ఇష్టమైన ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతుందండి రెసిపీ. మన ఇంట్లో అన్నీ అవైలబిలిటీ ఉండేవే. పైనుంచి ఇంకొక లేయర్ వేసుకుందామండి. మరికొన్ని బ్రెడ్ పీసెస్ పెట్టేసుకుందాము. అలాగే కస్టర్డ్ మిల్క్ వేసేసుకుందాం. మరికొన్ని ఫ్రూట్స్. మీరు యాపిల్, బనానా, పొమిగ్రనేటే కాదండి, మీకు కావాలనుకుంటే డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కివీ వేసుకోవచ్చు, మస్క్ మెలన్ వేసుకోవచ్చు. ఇలా మీ ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. పైనుంచి నేను కొంచెం అంతా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. మీకు వద్దకుంటే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి. 2 అవర్స్ తర్వాత ఇలా వచ్చిందండి మనకి డెసర్ట్. చల్లగా చాలా బాగా వచ్చిందండి బ్రెడ్ ఫ్రూట్ కస్టర్డ్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.